దేశంలో మళ్ళీ అధికారం రావాలంటే 272 సీట్లు కావాలి. మ్యాజిక్ ఫీవర్ మీకు తెలుసు. 272, ఇవాళ 296. ఇవాళ మీరు చూస్తున్నాక పక్క రాష్ట్రంలో 5 ఏళ్ళకే ఆగమైపోయింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా 10 ఏళ్ళు పాలించిండు, మళ్ళా దెబ్బ కొడితే ఇప్పటిదాకా లేవలే. మొన్నదాకా పాలించిన ఈ రాష్ట్రంలో పాలించిన కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళకి ఏమైందో మీకు చూసిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ముచ్చటగా మూడోసారి మాకు కావాలని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్పన్నా, నాకు తెలిసి ఖమ్మం, మహబూబాద్ ఈ 2 జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే. వీళ్ళ పథకాల వలనో, వీళ్ళ వ్యూహాల వలనో, వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటు వేయలే. కేసీఆర్ గారిని గద్దె దించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు. అప్పుడున్న పరిస్థితులలో గద్దె దించడానికే ఆల్టర్నేట్ ఎవరైనా చూసి వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళ బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు. ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లు వేసింది తప్ప వీళ్ళకి కాదు. ఇప్పుడు ఎట్లా పడ్డాయి ఓట్లు? ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు, ఇక్కడ లేదు, నాకు అక్కడ ఓటెత్తే వచ్చేది కూడా లేదు, ఓటు వేయాల్సింది బీజేపీకే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించిండు. ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా నేను. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది సార్, ఈసారి అంటే ఏదో వేస్తున్నామా బిడ్డ, వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు, మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిండ్రు, గుర్తుపెట్టుకోండి. మీరంతా సాక్ష్యం, నేను చెప్పడం కాదు. ఎస్, మా విజయానికి 2 కారణాలు. రేపటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీ చేతిలోనే ఉంటే ఈ స్కాములు లేని, ఈ తలదించుకునే పరిస్థితి లేని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తుంది. దానికి సంకేతం. రెండో మాట ఏంటంటే దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఎన్ని మార్పులు వచ్చినాయండి. ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డా, స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయో ఆందోళనకరంగా ఉంది. బయటికి పోయిన మనిషి తిరిగి వస్తున్నాడు అనే పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలులలో తెగిపడ్డ కంటాలని మనం కళ్ళారా చూసినాం. కుటుంబ సభ్యులతో పోయి గోకుల్ చాట్ దగ్గర తిందామంటే పేలిన బాంబుల్లో చిందిన రక్తాన్ని చూసినాం. మనం కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు లుంబిని పార్కులో ఏమైందో మీరు చూసిండ్రు. దిల్సుఖ్ నగర్లో పొట్ట పనిచేస్తే తప్ప పొట్ట నిండినటువంటి వాళ్ళు హడావిడిలో ఉంటే బాంబులు పేర్లు ఎంతమంది చనిపోయినా మీరు చూసిండ్రు. నో, ఇవాళ బాంబుల మూతలు లేవు, తుపాకీ శబ్దాలు లేవు. ఇవాళ ఇలా జై నినాదాలతో ఉండేటువంటి పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖలిస్తాన్ ఉద్యమం, పంజాబ్లో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో బోడో ఉద్యమం, నాగా ఉద్యమం ఇవాళ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో శాంతి, భారతదేశంలో ఒక భరోసా నెలకొన్నది మోడీ గారి ఆయనలో. రెండవది, ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగిరాలంటేనే ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు ఉండే. కానీ పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టండి. అందుకని ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు ఉత్తగా ఓటేలే. నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పిన 12 ఎన్ని పార్టీలు, ఎంతమంది ప్రధానమంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమిపడిన టాయిలెట్ లేవు. గా దుస్థితి ఈ దేశంలో మోడీ గారు వచ్చేంతవరకు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి 10 years పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జామకాయలు అమ్ముకునే, మా కూరగాయలు అమ్ముకునే, ఎక్కడికి పోయినాను డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ళలో అమలు చేసింది. అనేకం ఉన్నాయి. 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారిది. కరోనా వస్తే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చి శభాష్ అనుకున్న దేశం భారతదేశం. అందుకనే పోలిక లేదు వాళ్ళకి ఇప్పటికి. ఇవన్నీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి. అందుకని దేశంలో మోడీ గారి ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇవాళ మనం ప్రయాణం చేస్తున్న 120 కిలోమీటర్ రైలు రోడ్ల వేగం, ఇవాళ చెర్లపల్లిలో, సికింద్రాబాద్లో, కాచిగూడలో, ఇక్కడ నాంపల్లిలో కడుతున్న మోడ్రన్, ఈవెన్ ఎయిర్పోర్ట్ల కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు. మీరు ఒకప్పుడు రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది, ముక్కు మూసుకొని పోవాలి. ఎలుకలు, పందికొక్కులు, ఈ దోమలు, మలమూత్రాలు ఇవాళ ఉన్నాయా? మీరు చూడండి ఒకసారి. కంపు కొట్టే రైళ్ళు, ఇలా వందే భారత్ రైళ్ళు వచ్చినాయి. ఏం పోలుస్తావు వాళ్ళకి వీళ్ళకి? ఒకప్పుడు ఈ దేశంలో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండే, ఇవాళ 16 ఎక్స్ట్రా వచ్చినాయి. నక్కకు నాగలోకానికి తేడా. మోడీ గారు బాయ్తో రాలే. మోడీ గారు ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రపంచంలో ఇది ఒక 3rd వరల్డ్ కంట్రీ, పేద దేశంగా నలిగిపోతున్నది, దీన్ని గొప్పగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇవాళ ఎన్ని వేల కిలోమీటర్ జాతీయ రహదారులు వేసిండ్రు, ఎన్ని రైల్వే స్టేషన్ కడుతున్నారు, ఎన్ని కొత్త రైళ్ళు వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వస్తూ ఉన్నాయి. అసలు పోలికుందా అండి? అందుకని ప్రజలు మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అన్నిటికీ మిక్కిలి భారత సగటు పౌరుడు అమెరికాలో బతకడానికి పోయినా, లండన్ పోయినా, యూరోప్ పోయినా, దుబాయ్ పోయినా ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పే స్థాయికి వచ్చింది మోడీ గారు ఆయనలో. అది వెలగట్టలేనిది. ఎస్, అరే నేనేమంటున్నా, అందుకనే ఈ దేశంలో ఒకసారి అధికారంకి వస్తే మళ్ళీ మార్పు కోరుకుంటారు ప్రజలు, మళ్ళీ మార్పు కోరుకుంటారు. అలాంటి దేశం ఇక్కడేముందో అక్కడేముంది. కానీ 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత కూడా 3వసారి మళ్ళీ మోడీ గారు కోరుకున్నాను. ఇక్కడ ఎందుకు మారిపోయింది అంటున్నాను? నువ్వేనా నిజంగా 240 సీట్లు వస్తాను, 30 సీట్లు వస్తాను వేరు. ఇవాళ మీకు తెలుసు కొన్ని తగ్గుతాయి. అట్లాంటిగా మొన్న ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది. ఆఫ్టర్ 20 years ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ తెలంగాణ 4 సీట్ల పైన 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చూసిన పక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో బాగా కొట్లాడినాం కదా. 3 జెండాలు 3 కళ్ళ వేసి కొట్లాడినాం. పక్క రాష్ట్రంలో ఏమైంది మీరు చూస్తలేరా? ఎక్కడ పోయింది? నేను అందుకనే మీకు ఎక్కడన్నా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనబడుతుంది. మీరు సరిగా విజువలైజ్ చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో ఎక్కడ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అరే ప్రజలు ఇచ్చిన నినాదం, ఎస్ తప్పకుండా ఇచ్చినాం. ప్రజలు ఇచ్చిన నినాదం అది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చేయదు. రాముని పేరు మీద చేయలే. మేము నిర్మాణమైన నేషనల్ హైవేస్ మీద మాట్లాడినాం, పేదలకు ఇచ్చే 5 కిలోల బియ్యం గురించి మాట్లాడినాం, కట్టిన 4 కోట్ల ఇళ్ళ గురించి మాట్లాడినాం, పేదలకు ఇంతకుముందు చెప్పిన టాయిలెట్ల గురించి మాట్లాడినాం, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినాం, అభివృద్ధి గురించి మాట్లాడినాం, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి కీర్తి ఎగురుతున్న తీరు గురించి మాట్లాడినాం. దాని గురించి మాట్లాడినాం మేము. అదొక పార్ట్. భారత ప్రజల సంస్కృతి సాంప్రదాయాల కాపాడే కర్తవ్యం కూడా భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పినాం. ఎప్పుడు ప్రభుత్వం అంటే రోడ్లు వేసేది, బంగ్లా కట్టేది కాదు.